నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలులో గతంలో ఇచ్చిన హామీ మేరకు న్యాయ రాజధాని ఎందుకు ఏర్పాటు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు రావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేదేమంటే జగన్నాథ గట్టు వద్ద లా యూనివర్సిటీ శంకుస్థాపన చేసి దాన్ని 4వ తారీఖు వస్తున్నారు. ప్రజలందరూ గమనించాలి. మనకు ఏ విధంగా ప్రామిస్ చేశాడో ఎన్నికలైన తర్వాత న్యాయ రాజధానిని పెడతాను, హైకోర్టు ఇక్కడ స్థాపిస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. అప్పుడు ఓహో పెడుతున్నారా, రాజధాని న్యాయ రాజధాని వస్తుంది అని ఆశపడ్డారు. అయితే ఇప్పటికి 4 సంవత్సరాల 10 నెలలు అయింది. న్యాయ రాజధాని ఎక్కడ పోయిందో, హైకోర్టు ఎక్కడ పోయిందో ఇంతవరకు పత్తా లేదు. ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు కర్నూలుకు వస్తున్నారు? న్యాయ రాజధాని ఏమైంది? ఇవాళ లాయర్లంతా నీకు పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం చేసి నీకు ఎంతో కృతజ్ఞత తెలిపారు. అయినా కూడా నీవు ఇంతవరకు దానికి ఎందుకు అన్యాయం చేశావు? రాయలసీమ వ్యక్తిగా ఉండి రాయలసీమలో పుట్టి కడప జిల్లాలో పుట్టి ఇవాళ రాయలసీమకు ఇంత ద్రోహం చేస్తావా? ఇవాళ రాయలసీమ ద్రోహిగా నిలబడతావా? మేనంతా ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే, రాయలసీమ వాసి పోయి ఈరోజు రాయలసీమకి ఇంత మోసం చేస్తున్నారు, ఇంత దగా చేస్తున్నారంటే నీవు ప్రజలకు ఎంత మోసం చేశావు? 4 సంవత్సరాల 10 నెలలు నిద్రపోతున్నావా? ఈరోజు ఇలా లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తా వస్తున్నావే, వచ్చేటప్పుడు కర్నూలుకు ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత మీ మీద ఉంది. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా అన్నారు. ఈ మేరకు నగరంలోని 43వ వార్డులో జరిగిన దళిత చైతన్యం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 43వ వార్డు పరిధిలోని తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, వార్డు ఇన్ఛార్జ్ ఏసన్నతో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 43వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా సేవ చేసేవారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ క్రమంలోనే రోజుకో అభ్యర్థి పేరు ప్రకటిస్తూ ఆ పార్టీ ప్రజల్లో అబాసుపాలవుతోందని వివరించారు. ఎన్నికలు నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా దళితుల మీద ఘోరమైన దాడులు చేయడం చాలా బాధాకరం. దళితులను చంపి, డ్రైవర్ని చంపి ఇంటికి హోమ్ డెలివరీ చేస్తే అనంతబాబు ఎమ్మెల్సీని ఊరేగింపుగా తీసుకొని రావడం ఎంత దుర్మార్గమో మా మనసులో ఉందని వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ వ్యక్తం చేశారు. అలాగే దళితుడు చేయని తప్పుకి పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోముండనం చేయడం కూడా వాళ్ళకు గుర్తుంది. అలాగే
అచ్చన్న గారిని కానీ డాక్టర్ అచ్చన్న గారిని కానీ సుధాకర్ని కానీ ఒక ఉన్నతమైన చదువులు చదివి దళిత సోదరుడు ఒక డాక్టర్ అయితే అతని మీద పిచ్చోడిగా ముద్ర వేసి రెక్కలు విడిచి షర్ట్లు తీసేసి బట్టలు తీసి రోడ్ల మీద పిచ్చి కుక్కని ఎలా అయితే ఈడ్చుకొని పోతారో అట్లా భయంకరంగా ఆయన ఈడ్చుకొని పోయి చిత్రహింసలు గురి చేసింది మాకు ఇంకా గుర్తుందని వాళ్ళ బాధ వ్యక్తం చేయడం మాకు కళ్ళల్లో నీళ్లు తెప్పించినాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాలు బాగా డెప్త్గా వెళ్ళిపోయినాయి జనాలలోకి. ప్రతి ఒక్కరు ఈ సూపర్ 6 పథకాలను చూసి మంచి పథకాలు చంద్రబాబు సార్ ఏర్పాటు చేసినాడు. ఖచ్చితంగా మేము తెలుగుదేశం ప్రభుత్వంకి ఓటేస్తాం, సైకిల్ గుర్తుకి ఓటేస్తాం, భరత్ సార్ని గెలిపించుకుంటాం, చంద్రబాబు నాయుడు సార్ని సీఎంగా చేసుకుంటాము. ముఖ్యంగా మహిళ ఉసురు ఆడపిల్లలు ఉసురు కొట్టుకున్న ఎవడు కూడా బాగుపడలే ఇంతవరకు చరిత్రలో. అటువంటిది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చెల్లెళ్ళు మా అన్నకు ఓటేద్దండి, మా అన్న పార్టీకి ఓటేద్దని చెప్తున్నారు. ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రి మేము చూడలేదు. ఇటువంటి హత్య రాజకీయాలు చేసే వ్యక్తికి ఓటేయకూడదు, మీరు సపోర్ట్ చేయొద్దండి అని సొంత చెల్లెళ్ళు తిరిగి రోడ్ల పడి చెప్తున్నారంటే ఎంత దుర్మార్గుడు ఉంటాడో మీరే ఆలోచించండి. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో ఏదైనా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రమే. చెత్త పన్ను వేసే రాష్ట్రం ఏదైనా ఉంటే అది మనకు ఆంధ్ర రాష్ట్రమే. ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని త్వరలోనే ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాము. ఎన్నికలు వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి చంద్రబాబు నాయుడు సార్ని సీఎం చేసుకుంటాము, భరత్ సార్ కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసుకుంటాము. ఆయన వాళ్ళ ఫాదర్ కూడా చాలా సర్వీస్ చేసినాం మా కర్నూలు టౌన్కి. వాళ్ళు లేని లోటు మాకు ఇప్పుడు తెలిసి వస్తుంది. ఖచ్చితంగా మేము తప్పు చేయము, ఇంతకుముందు చేసిన తప్పు చేయము. ఖచ్చితంగా భరత్ సార్ని అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని ఇంటింటికి మేము వెళ్ళినప్పుడు చాలా బాధతో చెప్తున్నారు. ఇందిరాగాంధీ నగర్లో దళిత కుటుంబాలను కలిసి వాళ్ళని చైతన్యపరచడం జరిగింది. ఖచ్చితంగా కర్నూలు ప్రజలందరూ ఖచ్చితంగా ఉన్నారు. 2 సార్లు తప్పు చేసినాం, ఈసారి టీజీ భరత్ని ఖచ్చితంగా గెలిపించుకొని తిరుగుతామని చెప్పి 2019 కూడా నేరోలో పోయినాడు. కానీ అప్పుడు కూడా టీజీ భరత్ గారు విన్నానాలా. ఈసారి 2024లో 50,000 మెజారిటీతో టీజీ భరత్ గారు కొండారెడ్డి బుర్జు పైన తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిగా ఆయన పని ఏదో ఆయన నిర్వర్తించుకుంటున్న ఇంతియాజ్ గారిని పట్టుకొచ్చి ఇక్కడ కర్నూలులో రాజకీయాలు చేస్తే చాలా తప్పు. 30 ఏళ్ల నుంచి కర్నూలు ప్రజలకు సేవ అందించినటువంటి టీజీ గారి కుటుంబం ఎక్కడ, పట్టుమంటే 45 రోజుల ముందర వచ్చినటువంటి ఇంతియాజ్ గారు ఎక్కడ? ఇటువంటి ఇంతియాజ్లు 30 మంది వచ్చినా కానీ ఈసారి టీజీ భరత్ గారి ఓటమిని ఎవ్వరూ ఎదుర్కోలేరని చెప్తూ, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, మా భావితరాలు బాగుంటాయని చెప్పని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. దానిలో మనం చెప్పే విధానాల్లో కూడా మనం సూపర్ 6 పథకాల గురించి చెప్తా ఉంటే చాలా ఆకర్షితులు అవుతున్నారు. మాకు ఎలాగైతేనేమి మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అంతా న్యాయం జరుగుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. దానికి అనుగుణంగా మన కర్నూలు నియోజకవర్గంలో ఇంతకుముందు నాయకులు ఇంతవరకు ఏం చేయలేదు. చూస్తున్నాం కదా, ఎక్కడ పోయినా కూడా అన్ని కంప్లైంట్లే. ప్రభుత్వాలు లేకపోయినా కూడా వాళ్ళు సేవ చేసే గుణమున్న ఫ్యామిలీ టీజీ గారు ఫ్యామిలీ. వాళ్ళు అలాంటి వాళ్ళని పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వాళ్ళు వస్తే మన కర్నూలు భవిష్యత్తు మారుతుంది, మన పిల్లల భవిష్యత్తు మారుతుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ఎలా పెట్టాడో మన భరత్ అన్న కూడా ఆయన విజన్, ఆయన కూడా సూపర్ 6 పథకాలు ఆయన కూడా పెట్టి కంపెనీలు తెచ్చి మన పిల్లల భవిష్యత్తుకు కూడా బాట వేస్తారని అందరూ ఆశిస్తున్నారు. అలాగే అందరికీ కూడా మేము ధైర్యం చెప్తున్నాం. మన భరతనాన్ని గెలిపించుకుంటే మన కర్నూలు అన్ని విధాలా బాగుంటుంది. మన పిల్లలకి ఏదైనా కావాలన్నా కూడా మేము ఉన్నాం మీకు అండగా అని కూడా చెప్తా ఉన్నాం. ప్రజల నెత్తిపై బుదిగొండ మాదిరి నెత్తిపై కాలేసి తొక్కుతున్నాడు జగను. ఈ రేట్ల విషయం అయితేనేమి, పన్నుల విషయం అయితేనేమి, చెత్త పన్ను అయితేనేమి, ప్రతి ఒక్క నిత్యావసర ధరలు కూడా అన్నీ పెరిగిపోయినాయి. మేము ఎలక్షన్ బూత్లోకి వెళ్తే మా చెయ్యి సైకిల్ గుర్తుపై తప్ప ఎక్కడ పక్కన ఉండదు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ స్పందన చూస్తుంటే కర్నూలులో టీజీ భరత్ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారని ప్రజలే చెప్తా ఉన్నారు. అలాగే ఈరోజు వైసీపీ నాయకులు క్యాండిడేట్ని ఎత్తుకోనిగా కూడా వాళ్ళు భయపడి ఎక్కడో కృష్ణా జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి ఇంతియాజ్ గారిని అక్కడ వాళ్ళని రిజైన్ చేయించి ఇక్కడికి వచ్చి పోటీ చేయించడం. అంటే ఏదైతేనేమి ఎవరు నిలబడినా టీజీ భరత్ గారి విజయం తథ్యం అని తెలియజేస్తున్నాం. దళితులకు జరిగిన అన్యాయాలను, దళితులపై జరిగిన దాడులను వివరిస్తూ ప్రతి దళిత కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. ఆ దళితులకు వివరిస్తూ ఉంటే వాళ్ళ స్పందన అద్భుతంగా ఉంది. ఈ ప్రభుత్వంలో విసుగొచ్చింది,
మన పొట్ట కొట్టే విధంగా ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశాడు. న్యాయాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయడం, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చర లాంటి వాళ్ళని చనిపోయే విధంగా వాళ్ళని క్షోభకు గురి చేయడం, రకరకాలుగా ఈ రాష్ట్రంలో దళితులపైన దమనకాండ కొనసాగిందని తెలియజెప్తూ ఉంటే ప్రజలు కూడా స్పందన అద్భుతంగా ఉంది. ఈ మార్పు రావాలి. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు. నమ్మి ఒక ఛాన్స్ అంటే నమ్మి మోసపోయాం. నా ఎస్సీలు, నా మేనమామలని కళ్ళబొల్లి కబుర్లు చెప్తే ఒక్క ఛాన్స్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి తప్పు చేశాం. ఇక మీదట అలాంటి తప్పు జరగనీయం. ఈ రాష్ట్రంలో కానీ కర్నూలులో కానీ తెలుగుదేశం పార్టీ రావాలా, ఇక్కడ టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా గెలవాలా. అప్పుడే మనకు ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళు న్యాయం చేస్తారని ప్రజాస్పందన ప్రజల కోరికను తెలియజేస్తూ ఉన్నారు. విద్యార్థులలో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నగరంలోని సీరాక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ జిఎండి ఇబ్రహీం అన్నారు. ఈ మేరకు పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ కన్వెన్షన్ను పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. నగరంలోని సీరాక్ ఆంగ్ల ఉన్నత పాఠశాలలో సైన్స్ కన్వెన్షన్ ప్రోగ్రాంను ప్రధానోపాధ్యాయురాలు వజీరా ఖాతున్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ నాగవేణి, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పూర్వపు విద్యార్థులు నహీద్ అఖ్తర్, మధుకృష్ణ, సీరాక్ పాఠశాల అధినేత జిఎండి ఇబ్రహీం హాజరై ప్రారంభించారు. సీరాక్ పాఠశాల ప్రారంభమై 30 సంవత్సరాలు సుదీర్ఘంగా సజావుగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వందలాది కుటుంబాల ఉపాధ్యాయులకు చేయూతనిచ్చి అలాగే కొన్ని వేల మంది విద్యార్థులను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ జిఎండి ఇబ్రహీం మాట్లాడుతూ సీరాక్ పాఠశాలకు 30 సంవత్సరాలు నిండాయని తెలిపారు. అలాగే పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో తాము చదివిన పాఠశాలలో జరిగే కార్యక్రమంలో తాము ముఖ్య అతిథులుగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పాఠశాల అధినేత జిఎండి ఇబ్రహీం తమను ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరటం గర్వకారణంగా ఉందని వివరించారు. కొన్ని వేల మంది విద్యార్థులను అత్యున్నతమైన పదవుల్లో ఉంచినటువంటి పాఠశాల కరెస్పాండెంట్ జిఎండి ఇబ్రహీం ఇలాంటి కొన్ని వందల కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చి కర్నూలు నగరంలో బెస్ట్ స్కూల్గా సీరాక్ పాఠశాలను నిలిపారని తెలియజేశారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు 18 తరగతి గదుల్లో సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, తెలుగు, ఆర్ట్, క్రాఫ్ట్, సైన్స్ కన్వెన్షన్, మెడికల్ ల్యాబ్లు, ఎక్స్పెరిమెంట్స్ 24 రోజుల్లో విద్యార్థులకు నేర్పించి తయారు చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మొదటగా ప్రార్థనతో ప్రారంభించి తర్వాత వచ్చిన అతిథులందరికీ చిరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత స్వాగతం, సుస్వాగతం అంటూ చిన్నారులు నృత్యం చేశారు. అనంతరం పాఠశాలలోని 18 తరగతి గదులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్లు చూసి ముఖ్య అతిథులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటివి ఎన్నో చేసి విద్యార్థులను ఉన్నతమైన పదవులలో ఆణిముత్యాలుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు శంషాద్ బేగంతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Science exhibition in our school. Within the period of 24 days, our students and teachers they have prepared very well. Almost 18 exhibits are there.
So every exhibit is excellent to see, and thanks to parents and teachers for supporting and making the science convention success. On this occasion, we have invited our old students as a chief guest to inaugurate the function. So one is Srimati T.G. Nagaveni of 1999-2000 batch, and she is presently working in Karnataka government as an assistant engineer. And one is Srimati C. Nahid Akhtar, working as a urologist at Sri PT Hospital, Hyderabad. Sea Rock English Medium High School has completed its 30 years of journey, and now we are hosting the science convention on this occasion. And now this science convention, for this we had only a very less time, a very short time, and now we had all the child scientists here, and now these child scientists have prepared the exhibits under the guidance of the teachers. And they are exhibits there. We have the arts and crafts gallery, we had Bomala Koluvu, we had the Curie chamber, we have Ecosphere, we have solar park, and everything we have here in this. And now we have the Parliament of India, the new Parliament as well as the old Parliament, and everything we have here. And now one thing, the main thing is that here we have so just the children are small, and that please appreciate their exhibits, and then these exhibits will just surprise you, and it will just shake that excitement level. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచి మంచి వక్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎల్కూర్ బంగ్లాలో ఉన్న నారాయణ పాఠశాలలో మాస్టర్ ఓరియేటర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ఎల్కూర్ బంగ్లాలోని నారాయణ పాఠశాలలో నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన అంతర్ పాఠశాలల ఈ ఛాంప్స్ విద్యార్థులకు మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు మండలం ఎంపీడీఓ నరేష్, కర్నూలు కేవీఆర్ కళాశాలలకు చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ శ్రీమతి ఫరీదా బేగం, కర్నూలు జిల్లా నారాయణ పాఠశాలల ఏజీఎం రమేష్ కుమార్, R&D డిపార్ట్మెంట్ శ్రీమతి భారతి, ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్ లక్ష్మి, హైస్కూల్ కోఆర్డినేటర్ శ్రీహరి, జిల్లాకు చెందిన ఆర్ఐలు అన్వర్ బాషా, కొండలరావు, దుర్గాలక్ష్మి మరియు ప్రిన్సిపాల్స్ హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించారు. అనంతరం నారాయణ పాఠశాలల ఏజీఎం రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ఛాంప్స్ విద్యార్థులకు మాస్టర్ ఓరియేటర్ కాంటెస్ట్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉండే చిన్నారులకు వివిధ విభాగాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకై స్టోరీ టెల్లింగ్, అలాగే 1వ తరగతి నుండి 3వ తరగతి విద్యార్థులకు మరియు 4, 5 తరగతులకు స్పోకింగ్ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకై వక్తృత్వపు పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. వివిధ విభాగాలలో ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బహుమతులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల టీవీ ప్రిన్సిపాల్స్, ఈ ఛాంప్స్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Good health is necessary for healthy and happy life for each and everyone. To obtain that, we should have a healthy diet. Today I am going to talk about healthy food and junk food. What do you select? If I give a burger and a fruit, of course we will choose a burger. Many varieties of junk foods are there. Burger, pizza, noodles, cola, chips, chocolates, and many more. They are not good for our health. It leads to diabetes, hypertension, obesity. They are too much yummy, but not good for our tummy. Healthy foods are vegetables, fruits, meat, eggs, milk, nuts, pulses, and many more. They give us vitamins, minerals, fiber. This also gives us energy and nutrients. This makes us healthy, strong, and smart. మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది.
డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్ నుంచి డిఫరెంట్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కు ఎలెక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో రాబోయే రోజుల్లో బెస్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి నారాయణ విద్యా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. సో అందులో భాగంగానే ఈరోజు విద్యార్థులందరూ కూడా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని నేరేషన్స్ రూపంలో, తర్వాత యాక్ట్స్ రూపంలో పర్ఫామ్ చేయడం జరిగిందండి. తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాల్లో అవసరమైన శిక్షణ ఇస్తున్నామని నగరంలోని విమల పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి విమల అన్నారు. ఈ మేరకు రంగరాజు వీధిలో ఉన్న విమల పాఠశాల 43వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని రంగరాజు వీధిలో ఉన్న విమల పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి విమలతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా వివిధ పోటీలను నిర్వహించిన పాఠశాల యాజమాన్యం అందులో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులను అందజేసింది. పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి విమల మాట్లాడుతూ తాము రంగరాజు వీధిలో పాఠశాల ఏర్పాటు చేసి 43 సంవత్సరాలు గడిచిందని తెలిపారు. గత 43 సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో అన్ని అంశాలలో చక్కటి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు స్కూల్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మా స్కూల్ పెట్టి ఇప్పటికి 43 years అయిపోయింది. ఇన్నేళ్ల నుంచి చదివిన ఎంతోమంది పిల్లలు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు మా దగ్గర చదువుతో పాటు పిల్లలందరికీ అన్ని రకాలుగా మానసికంగా సంతోషాన్ని కలిగించడానికి, అలాగే వైజ్ఞానికంగా, అలాగే పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలా అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మాకు కోఆపరేట్ చేస్తున్న పేరెంట్స్కి, అలాగే మాతో పాటు మేమందరం, నేను అంటే ఏది ప్రోగ్రామ్ చేసినా ఒకరం కాదు, మా స్కూల్ టీం అందరం, మా టీచర్స్ అందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలా పిల్లలు ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఎంతో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాము. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.